Fun bells. వచ్చారా ప్రభుత్వ ఇల్లు తీసుకోవటానికి? మేము పేదవాళ్ళం అన్నా. పిల్లల కోసం ఒక నీడ కావాలి. ప్రతిసారి వర్షంలో తడిసి మా పిల్లలు జబ్బు పడుతున్నారు. మాపై దయ చూపండి. ఇల్లు కావాలా? అయితే లంచం ఇవ్వండి. ఒక గుప్పెడు సజ్జలు, 2 లావుపాటి యాలకులు. అప్పుడే ఏదైనా జరుగుతుంది. వర్షాలు రాబోతున్నాయి. మేఘాల గర్జన, చెట్ల కొమ్మల ఊపు, త్వరలోనే వర్షం మొదలవుతుందని చెప్తున్నాయి. గోరీ భూరా అనే పిచ్చుక దంపతులు తమ 2 పిల్లలతో కలిసి ఒక చెట్టు కొమ్మపై కూర్చుని ఆలోచనలో మునిగిపోయారు. వినండి భూరా, ప్రతి ఏడూ వర్షం రాగానే మనం తడిసిపోతున్నాం. మన పిల్లలు అనారోగ్యం పాలవుతున్నారు. ఈసారి మాత్రం మనకు పక్కా ఇల్లుండాల్సిందే. నువ్వు చెప్పింది నిజం గోరి. ఈసారి మనం ప్రభుత్వ ఇల్లు తీసుకుందాం. అడవి పంచాయతీ ప్రతి పక్షికి ప్రభుత్వ ఇల్లు అనే కొత్త పథకాన్ని ప్రవేశపెట్టిందని విన్నాను. 2 రెక్కలు విప్పుకుని సర్పంచ్ తోతారాం ఆఫీస్ వైపు ఎగురుకుంటూ వెళ్తున్నారు. దారిలో వారికి ఒక కొమ్మపై కూర్చున్న మీను పిన్నమ్మ కనిపిస్తుంది. అరేవా, ఇంత పొద్దున్నే భార్యాభర్తలిద్దరూ ఎక్కడికి వెళ్తున్నారు? ఏం లేదు మీను పిన్నమ్మ, వర్షాలు రాబోతున్నాయి. ఈసారి పిల్లలతో కలిసి ఆకాశం కింద తడవాలని లేదు. సర్పంచ్ తోతారాంని కలిసి ప్రభుత్వ గూడు కోసం దరఖాస్తు చేసుకోవాలని అనుకుంటున్నా. అవునా? అంటే ప్రభుత్వ ఇల్లు కలలు కంటున్నారన్నమాట. అయితే దారిలో బ్రోకర్ కాలు తగులుతాడు. లంచం లేనిదే వాడు చిన్న పుల్లను కూడా కదపడు. తెలుసు పిన్నమ్మ, కానీ ప్రయత్నించక తప్పదు. ప్రతి ఏడూ పిల్లలు జబ్బు పడుతున్నారు. కనీసం వాళ్ల కోసమైనా ఒక పక్కాక ఇల్లు ఉండాలి. ఈసారి పైరవీలు వద్దు, హక్కు కావాలి. పదబూర, ఆలస్యమవుతోంది. గోరీ భూరా మళ్లీ ఎగరడం ప్రారంభిస్తారు. మీను పిన్నమ్మ వారిని చూస్తూ ఇలా అనుకుంటుంది. కాస్త ఆ బ్రోకర్ కాలు లేకపోయి ఉంటే ఈరోజు నాకు కూడా ఒక అందమైన ఇల్లు ఉండేది. ప్రతి ఏడూ ఇలా వర్షంలో తరవాల్సిన అవసరం వచ్చేది కాదు. భూరా, గోరీ ఇద్దరూ ఎగురుకుంటూ ఒక పాత మర్రి చెట్టు కింద ఉన్న సర్పంచ్ తోతారాం ఆఫీస్కి చేరుకున్నారు. సర్పంచ్ గారు నమస్కారం. మేము కూడా ప్రభుత్వ ఇల్లు కోసం దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నాం. వర్షాలు రాబోతున్నాయి. మాకు ఉండటానికి ఇల్లు లేదు. ప్రతి ఏడూ వర్షంలో మా సర్వస్వం కోల్పోతున్నాం. మాకు కూడా ప్రభుత్వ గృహ నిర్మాణ పథకం కింద ఇల్లు ఇప్పించండి. చూడండి, పథకం అందరి కోసమే ఉంది, కానీ దారి అంత సులభం కాదు. ముందు బ్రోకర్ కాలుని కలవండి. అతనే ఫారమ్స్ నింపి పనులన్నీ చేయిస్తారు. అదేంటి, ఇది ప్రభుత్వ పథకమా లేక లంచాల పథకమా? ప్రభుత్వ పథకం ప్రయోజనం పొందాలంటే ముందు కాగితాల ప్రక్రియ పూర్తి కావాలి. అది లేకుండా ఏమీ జరగదు. దానికోసం మీరు బ్రోకర్ కాల్ని కలవాల్సిందే. గత్యంతరం లేక భూరా, గోరీ బ్రోకర్ కాల్ ఆఫీస్కి వెళ్లారు. బయట ఒక పాత బోర్డు వేలాడుతోంది. దానిపై పెద్ద అక్షరాలతో కాలు హౌసింగ్ సర్వీస్, ప్రభుత్వంతో నేరుగా సంబంధాలు, కొంత సేవా రుసుముతో అని రాసి ఉంది. వచ్చారా ప్రభుత్వ ఇల్లు తీసుకోవటానికి? మేము పేదవాళ్ళం అన్నా. పిల్లల కోసం ఒక నీడ కావాలి. ప్రతిసారి వర్షంలో తడిసి మా పిల్లలు జబ్బు పడుతున్నారు. మాపై దయ చూపండి. ఇల్లు కావాలా? అయితే లంచం ఇవ్వండి. ఒక గుప్పెడు సజ్జలు, 2 లావుపాటి యాలకులు. అప్పుడే ఏదైనా జరుగుతుంది. ఇంత భారీ లంచం ఇవ్వటం మా వల్ల కాదు. ఇది అచ్చంగా దోపిడీ. అయితే వర్షంలో తడుస్తూనే ఉండండి. ఇక్కడంతా ఇంతే. ప్రభుత్వ పనుల్లో లంచం లేనిదే ఏమీ జరగదు. అర్థమైందా? పదండి వెళ్దాం. కాలు అన్నయ్యకివ్వటానికి మా దగ్గర ఏమీ లేదు. మరుసటి రోజు ఉదయం గోరీ భూరా అడవంతా ఒక రౌండ్ వేశారు. రావి చెట్టు నుండి వేప చెట్టు వరకు ఉన్న పక్షులన్నింటినీ పోగు చేయడం మొదలుపెట్టారు. మనమంతా కలిసి నిలబడితే ఏ బ్రోకర్ కాలు కూడా మన దగ్గర లంచం తీసుకోలేడు. అందరం కలిసి కాలుకు వ్యతిరేకంగా గళం విప్పాలి. లేకపోతే ప్రభుత్వ ఇల్లు మనకు దక్కదు. ఈ పథకం మనలాంటి అవసరంలో ఉన్న వారందరి కోసం. ప్రభుత్వం పేదలకు ఇల్లిస్తుంది, కాలు లాంటి దళారులకు కాదు. నెమ్మదిగా నెమలి, కోకిల, బుల్బుల్, గుడ్లగూబ, గోరింక అన్నీ వచ్చి చేరాయి.
ప్రతి ఒక్కరూ తమ చేదు అనుభవాలు చెప్పుకున్నారు. కాలు బ్రోకర్ ఏ పక్షినైతే ఇల్లు ఇప్పిస్తానని వేధించాడో, లంచం తీసుకున్నాడో, మోసం చేశాడో ఆ నల్లని నిజాలన్నీ తోతారాం సర్పంచ్ ముందు ఒక్కొక్కటిగా చెప్పాలి. తప్పకుండా, ఖచ్చితంగా చెప్తాం. అడవివాసులంతా కాలు లంచగొండితనానికి విసిగిపోయి సర్పంచ్ తోతారాం దగ్గరకు ఫిర్యాదు చేయటానికి వెళ్లారు. సర్పంచ్ గారు, ఇది పథకమా లేక దళారులడ్డానా? బ్రోకర్ కాలు ప్రతి ఒక్కరిని లంచం అడుగుతున్నాడు. ఇవ్వకపోతే పని చేయడం లేదు. వర్షం నుండి రక్షణ కోసం ఒక చిన్న ఇల్లు కావాలి, కానీ ఈ కాలు తనే ఈ పథకానికి యజమాని అన్నట్టు ప్రవర్తిస్తున్నాడు. లంచమిస్తేనే ఇల్లు అంటున్నాడు. బ్రోకర్ కాదు, అడవికి చక్రవర్తిలా ఫీల్ అవుతున్నాడు. తోతారాం అందరి మాటలు శ్రద్ధగా వింటున్నాడు. అప్పుడు కోకిల, నెమలి తమ బాధలు చెప్పుకోవడం మొదలుపెట్టాయి. కాలు లంచానికి బదులుగా నన్ను పాట పాడమన్నాడు. ఏ పాట? కోకిలమ్మ, పెళ్లికి కోనంతా పందిరి, కూ కూ. అక్కడున్న పక్షులన్నీ నవ్వేశాయి. ఆ తర్వాత ఆ తర్వాత కొలవెరి కొలవెరి డి పాడమన్నాడు. మీరే చెప్పండి సర్పంచ్ గారు, అది తమిళ్ పాట. ఇక్కడేమైనా పాటల పోటీలు జరుగుతున్నాయా? నోటికి వచ్చిన పాట పాడమనడానికి. ఆ నెమలి, నీకేం జరిగిందో చెప్పు. నాతో విపరీతంగా డాన్స్ చేయించాడు. ఎంత డాన్స్ అంటే నా నడుము పట్టేసింది. అయినా వాడికి తనివి తీరలేదు. నన్ను మూన్ వాక్ చేయమన్నాడు. మీరే చెప్పండి సర్పంచ్ గారు, నేనేమైనా మైకల్ జాక్సన్నా మూన్ వాక్ చేయడానికి? ఇది అన్యాయం. వాడలా అన్నాడా? ఇది నిజంగా అరాచకం. అప్పుడు ఆ గుంపులో ఉన్న ఒక ముసలి గుడ్లగూబ తట్టుకోలేక ఇలా అన్నాడు. సర్పంచ్ గారు, ప్రభుత్వ పథకాలు కాగితాల్లో కాదు, క్షేత్రస్థాయిలో కనిపించాలి. లేకపోతే రాబోయే తరాలు నమ్మకం కోల్పోతాయి. సరే, రేపు పంచాయతీ బహిరంగ సభ జరుగుతుంది. కాలని కూడా పిలుస్తాం. నిర్ణయం ప్రజల కోర్టులోనే జరుగుతుంది. ఇప్పుడందరూ ఇళ్లకు వెళ్ళండి. సభ ముగిసింది. అందరూ వెళ్ళిపోయారు. నేనీ కాలు ఏదో చిన్న ఫీజు తీసుకుని సేవ చేస్తున్నాడనుకున్నాను. కానీ వీడు అడవివాసుల్లో పీడిస్తున్నాడు. మరుసటి రోజు ఉదయం పంచాయతీ మైదానంలో పక్షులన్నీ గుమిగూడాయి. కోకిల, పావురం, గోరింక, పిచ్చుకలు, గుడ్లగూబ, నెమలి, గోరి, భూర అందరి కళ్ళలో ఒకటే ప్రశ్న: ఈరోజు కాలుకు శిక్ష పడుతుందా? కాలు, నీ గురించి చాలా ఫిర్యాదులొచ్చాయి. ప్రభుత్వ ఇల్లు ఇప్పిస్తానని లంచాలు తీసుకున్నావని, పేదలకు వాళ్ళ హక్కు దక్కకుండా చేస్తున్నావని తెలిసింది. దీనికి నీ సమాధానమేంటి? సర్పంచ్ గారు, నేను కేవలం సేవారుసుము తీసుకున్నాను. అందరికీ సహాయమే చేశాను. నేను లేకపోతే ఏ పని జరగదు కూడా. అబద్ధం! వీడు దొంగ! లంచగొండి! శాంతించండి. మీ అందరి ఆవేదన నాకు అర్థమైంది. కానీ మనం శాంతిగా ఉంటేనే మన కళ త్వరగా నెరవేరుతుంది. ఇక కాలు లంచగొండితనాన్ని సహించం. వీడిని ఈ పథకం నుండి తొలగించి అడవి నుండి పంపేయాలి. అవునవును, పంపండి లంచగొండిని. కాలని వెంటనే మధ్యవర్తి బాధితుల నుండి తొలగిస్తున్నాం. ఇకపై ఏ ప్రభుత్వ పథకంలోనూ అతను ఉండకూడదు. వెంటనే ఈ అడవి వదిలి వెళ్ళాలి. సర్పంచ్ గారు, నా వివరణ ఇచ్చుకోవడానికి ఒక్క అవకాశం ఇవ్వరా? ఆశతో ఏదో తప్పు జరిగిపోయింది. ఒక్క చివరి అవకాశం ఇవ్వండి. నన్ను నేను మార్చుకుంటా. నీకు మంచిదేంటంటే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అడవి వదిలి వెళ్ళిపో. ఇక ఇక్కడ ఉండటం నీకు క్షేమం కాదు. మీరు నాతో సరిగా చెయ్యలేదు. ఈరోజు నన్ను అవమానించారు. దీన్ని నేను మర్చిపోను. ప్రతి ఒక్కరిపై పగ తీర్చుకుంటాను. కాలు తన నల్లని రెక్కలు విప్పుకొని కోపంగా ఎగిరిపోయాడు. నేను అడవి పంచాయతీ తరపున మేస్త్రి కట్ఫోర్వా వడ్రంగి పిట్టని ఆదేశిస్తున్నాను. వచ్చే 7 రోజుల్లో పక్షులన్నింటికీ బలమైన, సురక్షితమైన ఇల్లు నిర్మించాలి. ఏ పక్షి కూడా ఇక నిరాశ్రయులుగా ఉండకూడదు. సర్పంచ్ గారు, నాకు ఈ బాధ్యత ఇచ్చినందుకు ధన్యవాదాలు. మనస్ఫూర్తిగా పనిచేసి
సమయానికి అందరికీ ఇల్లు సిద్ధం చేస్తాను. ఇది విని గోరీ భూరా సంతోషంగా మాట్లాడుకుంటున్నారు. ఇక మన పిల్లల తలపైన నీడ ఉంటుంది. వర్షంలో తడిసి వాళ్ళు జబ్బు పడరు. మనం చాలా కష్టపడ్డాం. ఇక మనం కూడా భయం లేకుండా ప్రశాంతంగా నిద్రపోవచ్చు. సభలో సంతోషం వెల్లివిరిసింది. పక్షులన్నీ ఆనందంగా అరిచాయి. సర్పంచ్ సోదరా, జిందాబాద్! కట్ఫోర్వా మేస్త్రి వర్ధిల్లాలి! అందరూ సర్పంచ్కు కృతజ్ఞతలు తెలిపి ఇళ్లకు వెళ్లారు. 7 రోజుల్లో అందరికీ ఇళ్లు దక్కాయి. వావ్, కొత్త ఇంట్లో ఉండి వర్షాన్ని ఆస్వాదించడం ఎంత బాగుందో. అవును గోరి, నువ్వు చెప్పింది నిజం. ఇక వర్షకాలంలో మన పిల్లలు జబ్బు పడరు. మన పిల్లలు కూడా ఈ కొత్త ఇంట్లో ఎంత సంతోషంగా ఉన్నారో చూడు.